కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. రండి వాక్యంలోనికి వెళదాము. కీర్తనలు 23 అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. స్తోత్రం. కీర్తనల గ్రంథము 23 అధ్యాయము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు అని ఈ మాట పలుకుతున్నది ఎవరంటే దావీదు గారు. దావీదు గారు రాసినటువంటి కీర్తన. బాలుడైనటువంటి దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఆయన యెహోవాయే నా కాపరి అని ఇక్కడ ఈ యొక్క దావీదు కీర్తనను రాస్తున్నాడు. బాలుడైనటువంటి దావీదు గొర్రెలు కాచుకొనొచ్చు యెహోవాయే నా కాపరి, నాకు లేమి కలుగుదు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు అని పాడుచు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు కాపరిగా ఉంటే మనకి ఇంకా కొరత ఎలా? సర్వోన్నతమైనటువంటి దేవుడు మనకు కాపరిగా ఉంటే మనకు ఇంకా దిగులేలా? కృపానిధియగు దేవుడు మనకు కాపరిగా ఉంటే మనకు చింత ఎలా అని ఇక్కడ దావీదు భక్తుడు ఆయనను ఘనపరుస్తూ ఉన్నాడు. అవును, యెహోవా మనకు కాపరిగా ఉంటే మనకు లేమి కలుగుదు. అయితే మనలో అనేకులము ఆయనను మన జీవితంలో కాపరిగా ఎందుకు అంగీకరించము? ఎందుకంటే ఆయన మన కాపరిగా ఉన్నప్పుడు మన ఇష్టమును నెరవేర్చుకుంటూ వీలు పడదు కనుక. ఆయన మన కాపరిగా ఉంటే మనకి అనేకమైనటువంటి మన జీవితంలో కార్యములు చేయటకు, అనేకమైనటువంటి పరిస్థితులు మనకు ఆయన నిరంతరమును కూడా తోడు నడిపిస్తాడు. ఎందుకు మనము ఆయన అంగీకరించలేకపోతా ఉన్నాం? ఎందుకంటే ఆయన మన జీవితంలో కాపరిగా ఉంటే. ఆయన మనము జీవితంలో ఎందుకు కాపరిగా అంగీకరించలేకపోతున్నాం అంటే, ఆయన మన కాపరిగా ఉన్నప్పుడు మన ఇష్టము నెరవేర్చుటకు వీలు పడదు కదండి. చూడండి, కుటుంబంలో కూడా ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటే ఆ యజమానుడే మాటకు లోబడితే ఆ భార్య ఇష్టము కొనసాగదు కనుక ఏం చేస్తా ఉన్నారంటే వారు ఇష్టమానుసారముగా జీవించడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే యజమాని యొక్క ఆ భార్యగా ఆ బిడ్డ ఉంటే ఏం చేస్తున్నా, తన ఇష్టం అనేది ఇంకక్కడ జరగటానికి వీలు ఉండదు. తన యజమాని ఇష్టం మాత్రమే అక్కడ జరగాలని ఇష్టపడతలా, తన ఇష్టానుసారంగా జీవించాలని ఇష్టపడతాడు. అలాగే కాపరి ఆయనే మనకు తోడుగా ఉంటే మన ఇష్టము అక్కడ కొనసాగదు కనుక, మన ఇష్టానుసారంగా నడవటానికి వీలు పడదు కనుక ఆయన్ను కాపరిగా ఉండటానికి ప్రజలు దేవుణ్ణి కలిగి ఉండటానికి ఇష్టపడతలా, ఆయన కాపరిగా ఉండటానికి ఇష్టపడతలా. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో కనుక మనం చూసినట్లయితే మనం ఇష్టము నెరవేర్చుకుంటూ వీలు పడదు కనుక మన స్వార్థమును విడిచిపెట్టాలి. ప్రభువును కాపరిగా మనం అంగీకరించలేము. మనమున్నటువంటి స్వార్థాన్ని విడిచిపెట్టలేకపోతే ప్రభువుని కాపరిగా మనము అంగీకరించలేము. దేవుడు మనకు కాపరిగా ఉండటకు మనందరికీ ఇష్టమైతే మనము కొరతలో ఉన్నప్పుడు, భయము కలిగినప్పుడు, ప్రమాదాలు కలిగినప్పుడు మాత్రమే ఆయన మనకు కాపరిగా ఉండాలని కోరుచున్నాము. కానీ ఎల్లవేళలా ఆయన కాపుదల, ఆయన నడిపింపులకు లోబడటం లేదు. మరియు ఆయన కాపుదల నుండి పారిపోవటానికి మానవుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. మానవుడు దేవుడు కాపరిగా ఎప్పుడు ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు? ప్రమాదాలు జరిగినప్పుడు, అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు, లేకపోతే ఆ భయం కలిగినప్పుడు, ఇలాంటి విషయాల్లోనే దేవుడు కాపరిగా ఉండాలి, నాకు కాపరిగా ఉంటే దేవుడు అంటే బాగుండు అని మానవుడు తలపోసుకుంటా ఉన్నాడు. కానీ దావీదు భక్తుడు అలాగంటలా, సర్వోన్నతమైనటువంటి దేవుడు నాకు కాపరిగా ఉంటే నాకు ఇంకే దిగులేలా, నాకు చింతేలా, నాకు భయమేలా? కృపానిధియగు దేవుడు నాకు కాపరిగా ఉంటే నాకు ఏ చింత ఉండదు. సర్వమును కూడా సృష్టించినటువంటి సృష్టికర్త కాపరిని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయన కాపుదల నుండి మానవుడైతే పారిపోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు కదండి.
ఈ లోకంలో చూసినట్లయితే చాలామంది కూడా దేవుణ్ణి కాపరిగా ఉండటానికి ఇష్టపడదు. అయితే ఇక్కడ ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాము. యోనా గారు 1వ అధ్యాయము 1వ వచనం 3వ వచనం చూస్తాం. యోనా దేవుని యొద్ద నుండి పారిపోవాలని ఆశించును, తర్షీషుకు పోవు ఓడ ఎక్కి. ఇది ఎంత అజ్ఞానమని మనం తెలుసుకోవాలండి. దేవుని యొద్ద నుండి మనం ఎక్కడికి పారిపోగలము? ఆయన్ని విడిచి ఎక్కడికి పోవాడు? నరకమునికే పోవచ్చున్నాడు కదా. అయితే యోనా తన జీవితంలో దేవుడు ఏర్పరచుకున్నటువంటి బిడ్డ. అయితే దేవుణ్ణి విడిచి పారిపోవాలని ఆలోచన చేస్తా ఉన్నాడు. ఎక్కడికి పారిపోగలం మనం దేవుని విడిచి? నీ ఆత్మ నుండి నువ్వు ఎక్కడికి పోదు, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును అని దావీదు భక్తుడు అంటా ఉంటుంటే, ఇతను మాత్రము దేవుని నుంచి విడిచి తర్షీషు పట్టణమునకు వెళ్ళి అక్కడ ఓడ ఎక్కి వెళ్ళిపోతా ఉన్నాడు. నీ ఆత్మ యొద్ద నుండి పోవచ్చుకు, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశంకి ఎక్కిన నువ్వు అక్కడున్నావు, నేను పాతాళమును పండుకుని నువ్వు అక్కడున్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములో నివసించిన అక్కడ ఉన్నావు. నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకునని దావీదు అనుచున్నాడు. చూడండి ఎంత అజ్ఞానము. యోనా దేవుణ్ణి విడిచి పారిపోవాలనుకున్నాడు. దేవుణ్ణి విడిచి ఏమనుకున్నాడంటే, నన్ను దేవుడు చూడట్లేదు అనుకున్నాడేమో. ఆయన విడిచి పోయిన వాడు నరకమునకు మాత్రమే పాత్రుడవుతాడు. చూడండి ప్రియమైన దేవుడు, అవును, మనం ఎక్కడికి పారిపోగలము? నేను సమీపించుతున్న దేవుడును మాత్రమేనా? దూరముగు నుండి దేవుడు యెహోవా సెలవిచ్చుచున్న మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములు దాగగలిగిన వాడెవడైనా కలడా అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. నేను భూమి ఆకాశం ఉందన్నటువంటి వాడును కానా? ఇదే యెహోవా వాక్కు అని ఇర్మియా ద్వారా మాట్లాడలేదా? 23 వచనంలో ఏమంటున్నాడు ఆయన? నేను భూమి ఆకాశం ఉందన్నటువంటి వాడను కానా? ఇది యెహోవా వాక్కు అని ఇర్మియా వచనంలో రాయబడినది. అయితే యోనాను బట్టి మనము గనక చూసినట్లయితే, యోనా ఇట్టి దేవుని యొద్ద నుండి పారిపోయి ఓడ ఎక్కి ఆ ఓడలు అడుగు భాగమున నిద్రించుచుండగా దేవుడు ఆ సముద్రంలో తుఫానును రేపాడు. దేవుని కాపుదలో పోగొట్టుకుని యోనా తనకు మాత్రమే కాక తన చుట్టూనున్న వారికి కూడా కీడును తలపెట్టి వచ్చి ఓడ బద్దలైపోవునంతగా తుఫాను రేగెను. యోనా తన అవిధేయతను గూర్చి పశ్చాత్తాపడను, నన్ను బట్టి ఈ తుఫాను మీ మీదికి వచ్చిందని పశ్చాత్తాపడతా ఉన్నాడు. ఆ వచనమంతా కూడా చూసినట్లయితే మనము 1వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే అదంతా కూడా మనకు తెలియపరచబడతాం. నేను షార్ట్ కట్లో వెళ్తా ఉన్నాను, మనకు తెలిసినటువంటి వాక్యమే. కానీ మనకి దేవుడు కాపరిగా ఉంటే మన పరిస్థితి ఏంటి, కాపరిగా లేకపోతే మన స్థితిగతులు ఏమిటని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాను. యోనా గురించి మనం కనుక మాట్లాడుకున్నట్లయితే ఆయన స్థితి అంతా కూడా మనకు తెలియపరచబడతా ఉంది. చూడండి, దేవునికి మనము అవిధేయులుగా ఉండి అవిధేయతల జీవితంలో జీవించి మనకే కాదు నష్టమును, మన కుటుంబములకే కాదు మన ఇరుగు పొరుగు వారికి కూడా నష్టాన్ని కలిగించేటటువంటి వారంగా ఉన్నాం. యోనా జీవితంలో అదే చూస్తా ఉన్నాం. తనను నినివే పట్టణమునకు వెళ్ళమంటా ఉంటే తర్షీష్కు వెళ్తా ఉన్నాడు. నినివే పట్టణమే దగ్గర అతనికి ఓడ ఎక్కటానికి, కానీ తర్షీషు పట్టణము కొంత దూరం వెళ్ళి ఓడెక్కుతా ఉన్నాడు. నిజంగా ఈనాడు ప్రజలు కూడా దేవుని యొక్క మాటకు లోబడకుండా, దేవుని యొక్క సంకల్పానికి విధేయత చూపించకుండా, దేవుని యొక్క మాటలు చెవున పెట్టేటువంటి వారు చాలా మంది ఉన్నారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని దావీదు భక్తుడి మాట సెలవిస్తా ఉన్నాడు. చూడండి, కాపరి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చాలా ఉన్నాయి. నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. నా గొర్రెలు నా స్వరం వినును అంటున్నాడు. దేవుని స్వరము వినలేనటువంటి పరిస్థితిలో మానవుడు నిలిచిపోతా ఉన్నాడు.
దేవుడే మనుషులకు కాపరిగా ఉండవలసినటువంటి కాపరిని విడిచిపెట్టి మనుషులు ఏం చేస్తా ఉన్నారంటే భూమి మీద తడువులాడుతూ ఉన్నారు. భూమి మీద ఆయనకి ఇష్టమైనటువంటి పిల్లలుగా జీవించటానికి ఇష్టపడుతున్నా. వారి సొంత ఉద్దేశాలు, సొంత సంకల్పాలు, సొంత ఆలోచనలు, సొంత ప్రణాళికలు సచిత్తము చేసుకుని మానవుడు జీవిస్తా ఉన్నాడు. అసలు దేవుడే నా కాపరిగా ఉంటే నా జీవితములో, ఆయన కాపరిగా ఉంటే నా బ్రతుకులో, ఆయన నా కాపరిగా ఉంటే నా పనుల్లో, ఆయన నా కాపరిగా ఉంటే నా మార్గాల్లో, ఆయన సంకల్పం ఏమిటో కనిపెట్టేవారు కొదువైపోతా ఉన్నారు. తన స్వసిత్తాన్నే మానవుడు చేసుకోవటానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు అంటున్నాడు ఒక మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని. గొర్రెలు అనగా మనల్ని పోల్చుకోవాలి. ప్రియమైన దేవుని వాక్యము మన పట్ల ఎంతగానో మనము లోతైనటువంటి మర్మములను తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అందుకే దేవుడు యోనాను విడిచిపెట్టక దారి తప్పిన గొర్రెని దారి మళ్లించి కాపరి వలె సముద్రములో పడి నశించిపోయొచ్చిన యోన మృంగునట్లుగా ఒక మచ్చరమును కూడా ఆజ్ఞాపిస్తాడు. ఆ మచ్చరము కడుపులో నుండి యోన 3 రాత్రింబగళ్ళు ప్రార్థించగా దేవుడు అతని ప్రార్థనలు విని ఆ మచ్చరమును తిరిగి యోనాను బయటకు కక్కుటకు చేశాను. అప్పుడు యోన తిరిగి దేవుని కాపుదలలోనికి వచ్చాను. దేవుని కాపుదలలోనికి ఎప్పుడు వస్తా ఉన్నాడండి? ఎప్పుడు వస్తా ఉన్నాడు? 3 రాత్రులు 3 పగళ్ళు చేప కడుపులో ఉన్నప్పుడు అప్పుడు దేవునికి లోబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన కనుక మనము చూసినట్లయితే యోనా గారు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు చూద్దాము. యోనా గారు రాసినటువంటి ఈ యొక్క గ్రంథము, యోనా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఆ మచ్చరము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగు ప్రార్థన చేసెను. నేను ఉపద్రవములలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకుని ఉన్నవి. నీ తరంగములను నీ కరులను నన్ను కప్పియున్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడి ఉన్నాను. నీ పర్ణశాలలు యందు నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచిదననుకొంటిని. హల్లెలూయా. పరిశుద్ధాలయము తట్టు నేను మరలా చూచిదననుకొంటిని అంటా ఉన్నాడు. చూడండి, ఎప్పుడు ప్రార్థన చేశాడు? దేవుడు ముందుగానే మాట్లాడాడు కదా, దేవుడు ముందుగానే పనెప్ప చెప్పాడు కదా, దేవుడు ముందుగానే లోబడమని చెప్పాడు కదా. ఇంత విపత్తు ఎందుకు తీసుకొచ్చుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే మానవుడు తన స్వసిత్తాన్ని చేసుకోవటానికి మాత్రమే ఇష్టపడతా ఉన్నాడు. దేవుని చిత్తమును చేయటానికి ఇష్టపడటం లేదు. ఆయనే కాపరిగా ఉంటే ఏ విషయాల్లో ఆయన మనల్ని సంరక్షిస్తాడో అన్ని విషయాలు మనల్ని భద్రపరుస్తాడు. యజమానుడు స్త్రీకి కాపరిగా ఉంటే యజమానుడు కాపరిగా ఉండాలని ఇష్టపడుతుంటే కుటుంబమునకు ఇష్టపడుతులా, బిడ్డలు భార్య ఇష్టపడుతులా, బిడ్డలు ఇష్టపడుతులా. ఎందుకంటే వారి ఇష్టం వచ్చినట్టు గడపటానికి వీలు కుదరటలా. సంఘము యాజకుడు కాపరిగా ఉండి పనిచేస్తా ఉంటే సంఘం ఇష్టపడుతులా. సంఘము ఇష్టం వచ్చినట్టు బ్రతకటానికి ఇష్టపడతా ఉన్నారు. కాపరి యాజకుడు దేవుని కాపరిగా ఉండటానికి ఇష్టపడుతులా. ఆయన కాపరిగా ఉంటే మన జీవితములో మనము దావీదు భక్తుడు ఎన్నో రాస్తాడు. నీవేనా ఆశ్రయము, నీవేనా దుర్గము, నీవేనా శైలము, నీవేనా కోట, నీవేనయ్యా అని దావీదు భక్తుడు ఎన్నో కీర్తనలు రచించాడు. దేవుని ఘనపరుస్తూ ఆయన ఉద్దేశములు
కాకుండా దేవుని ఉద్దేశం కొరకు ఎన్నో రాశాడు. అయితే పరిశుద్ధమైనటువంటి లేఖన భాగములు మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మన కాపరిగా ఉంటే మనకు ఏ మేలు కొదువై ఉండదు, ఏ మేలు కొదువై ఉండదండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజుల్లో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వచ్చిన పిల్లలు తండ్రికి లోబడతల్లా, తల్లికి లోబడతల్లా. సంఘము చూస్తూ ఉంటే యాజకునికి లోబడతలా, యాజకుడు చెప్పినట్టు సంఘం చేయవలసి వస్తూ ఉంది ఆ దినాల్లో. కానీ ఇప్పుడు సంఘము చెప్పినట్టు యాజకుడు నడవలసి వస్తూ ఉంది. బిడ్డలు భార్య చెప్పినట్టు భర్త నడవలసి వస్తూ ఉంది. ఇదా దేవుని కోరుకుంటుంది? దేవుడు కోరుకుంటుంది ఏమిటి? దేవుని మాటకు మనము లోబడి ఆయన మన కాపరిగా ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు. ఇదే కదండి మనము కోరుకునేది. దేవుడు మన జీవితంలో ఉంటే ఆయన మన పక్షముగా నిరంతరమును కూడా ఆయన బిడ్డల్ని కాపుదల కాస్తూ ఉంటాడు. మనము ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉన్నాడు. అదే దావీదు భక్తుడు, నేను ఆకాశంకి ఎక్కినో అక్కడున్నావయ్యా, నేను గాలి రెక్కల మీద ఎగిరను అక్కడున్నానయ్యా, నేను అగాధ భూగర్భంలోనికి నువ్వు అక్కడ ఉన్నావయ్యా, నిన్ను దాటి నేను ఎక్కడ దాక్కోగలను, నువ్వు లేని చోట ఏదుంది, నేను ఏ స్థలమునకు వెళ్ళినా నువ్వు అక్కడున్నావయ్యా అంటున్నాడు దావీదు భక్తుడు. యోనా ఏమో దేవుణ్ణి విడిచి పారిపోదాం అనుకుంటున్నాడు, దేవుడు చూడలేదనుకుంటున్నాడు, యోనా ఏం చేస్తుందో గమనించట్లేదు అనుకుంటా అన్నాడు. అయితే ఆయన బిడ్డల్ని ఆయన మాత్రము విడిచిపెట్టడు. ఎలాగో తెలుసా? యోనా జీవితంలో మనం చూస్తా ఉన్నాం. దేవుడు దారి తప్పిన గొర్రెలను మరలా మళ్లించి కాపరి వలె సముద్రంలో పడి నశించిపోయిన యోనా మృంగునట్లు ఒక మత్సరమును ఆజ్ఞాపించాను. ఆ మత్సరము కడుపులోండి యోనా 3 రాత్రింబగలు ప్రార్థించగా దేవుడు అతన్ని ప్రార్థనలన్నిటిని విని ఆ మత్సరమును తిరిగి మత్స్యమును తిరిగి యోనా బయటికి కక్కునట్లు చేసి అప్పుడు యోనా తిరిగి దేవుని కాపుదల్లోనికి వచ్చాను. దేవుని కాపుదల్లోనికి వచ్చేసాడండి. ఈనాడు మనుషులు కూడా ఏదో శ్రమ వస్తేనో, బాధ వస్తేనో, ఇబ్బంది వస్తేనో అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తూ ఉన్నాడు. అన్ని సుఖ జీవనం చేస్తున్నప్పుడు, క్షేమముగా ఉన్నప్పుడు, ఐశ్వర్యమునిచ్చినప్పుడు, సంతోషముగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశములు, దేవుని యొక్క కాపుదల్లు ఏ మానవుడు కూడా గుర్తు రావట్లేదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు, ఆయన నన్ను పచ్చిగల చోట్ల నన్ను పరుండ చేస్తాడండి. పచ్చిగల చోట్ల పరుండ చేయి కలిగిన వాడు ఆయనే. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన మాటలు తెలియపరుస్తూ ఉంటున్నాడు. నేనే నేనే నేనే, నా ద్వారా తప్ప ఎవ్వడును భూమి మీద తండ్రి దగ్గరికి చేరలేడు, ఎవడును పరలోక రాజ్యము చేరలేడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవ్వడును పరలోక రాజ్యమును చేరలేడు. ఆయన ద్వారం నేను మాత్రమే. నేను మంచి గొర్రెల కాపరిని. మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కోసము ప్రాణం పెడతాడండి, ప్రాణం పెడతాడు. మంచి గొర్రెల కాపరి ఆ గొర్రెల కోసము నిరంతరం కూడా శ్రమిస్తాడండి. మంచి గొర్రెల కాపరి గొర్రె ఏ యొక్క గాయపరచబడతా ఉందో, మెత్తబడతా ఉందో, మరి ఏ గొర్రె అయితే బలహీనపడతా ఉందో, ఏ గొర్రె అయితే తప్పిపోతా ఉందో గమనిస్తూ ఉంటాడండి. మంచి కాపరి ఏం చేస్తాడు తెలుసా? గొర్రెల ద్వారము దొడ్డి దగ్గర నుంచుని ఏ శత్రువు రాకుండా కాపు కాస్తూ ఉంటాడండి, కాపు కాస్తూ ఉంటాడు. ఏ యొక్క శత్రువు కూడా గొర్రెల మీద పడి చీల్చబడకుండా నిరంతరమును కూడా శ్రమిస్తాడండి, శ్రమిస్తాడు. దేవుడు మనకి మంచి కాపరి అయి ఉన్నాడు, మంచి కాపరి.
ఈ దేవుడు మీకు కాపరిగా ఉన్నాడా? ఆయన మన కాపరిగా ఉన్నప్పుడు మనకు లేమీ లేదు. ఆయన పచ్చికల చోట్ల మనం పరుండు చేయును, శాంతికరమైన జలం యొద్ద మనం నడిపించును, గాఢాంధకారపు లోయల సంచిన మనము ఏ అపాయమునకు భయపడము. ఎంత గొప్ప కాపుదలండి, ఎంత గొప్ప కాపుదల, ఎంత గొప్ప నీ గిన్నె నిండి పొర్లే జీవితము అనగా సమృద్ధిమైన జీవితం, సంపూర్ణమైన జీవితం మనకు దొరుకును నేడే. ఈ క్రీస్తును మన కాపరిగా చేసుకుని ఆయన ఇచ్చు ఆశీర్వాదమును ఎందుకు పొందుకోకూడదు? మనం నేడే ఆయన కాపరిగా ఎందుకు నీ స్వీకరించకూడదు? ఆయన నా కాపరిగా నీ కాపరిగా ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆయన నీ కాపరిగా నా కాపరిగా ఉండటానికి ఇష్టపడుతున్నావా సంఘమా? ఆయన నీ కాపరిగా నా కాపరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారా కుటుంబమా? అయితే ఆయన అంటున్నాడు, ఏమంటా ఉన్నాడంటే, ఆయన క్రీస్తు, ఈ క్రీస్తు నేడే ఈ క్రీస్తును మన కాపరిగా చేసుకున్నట్లయితే ఆయన ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. అందుకే యోహాను రాసినటువంటి సువార్తలో ఒక మాట అంటాడు కదా, ఆయన ఏమంటాడంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము 6వ వచనం అనుకుంటా, 10వ అధ్యాయము 6వ వచనం, 10వ అధ్యాయం 10వ వచనం, దొంగ దొంగతనమును హత్యను నాశనము చేటుకొచ్చును, కానీ మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలిగించుటకు, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలను తనవి కావినందున త్రోడేలు వచ్చుట చూసి గొర్రెలు విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తాను. అట్లా దొంగ అయితే దొంగతనమునకు వస్తాడు, దోచుకుని వెళ్తాడు. మన యేసు క్రీస్తు తన ప్రాణము పెట్టి మనల్ని ప్రేమించాడండి. సాతాను యొక్క ఉచ్చుల్లో పడిపోయినటువంటి మన జీవితాన్ని తన ప్రాణమును పెట్టి మనల్ని ప్రేమించాడు. మన కాపరి యేసుక్రీస్తు. నేడే యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించినట్లయితే ఆయన నీకు ఏమంటున్నాడంటే, ఆయన మంచి తన ప్రాణమును పెట్టును. జీతగాడైతే గొర్రెల కాపరి, త్రోడేళ్ళు వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కలిమి వచ్చినప్పుడు, లేమొచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు, దుఃఖము కలిగినప్పుడు జీతగాడు ఏం చేస్తాడండి? వెళ్ళిపోతా ఉంటాడు. కానీ యేసయ్య తన ప్రాణం పెట్టి మన నిరంతరమును కూడా ఏ శ్రమైన బాధైన మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదని. కాపరి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎన్నో విషయాలు మన కొరకు ఆయన రాసి ఉంచాడు. కాపరి, మంచి కాపరి మనకు ఉండాలని, మంచి కాపరి మనకు కొదువ లేకుండా అన్నీ ఇస్తానని మనము సందేహము లేకుండా మనము కోరుకున్నాన్ని ఆయన ఇవ్వకపోవచ్చు, కానీ ఆయన అనుసరించి ఆయన నమ్మకం ఉంచితే మనకు కావలసిన వాటిని ఆయన ఇస్తాడండి. ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనకి ఆయన విశ్రాంతినిస్తాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన మనల్ని లోతైనటువంటి జలముల యొక్క నడిపించి సేద తీరుస్తాడు. ఈ లోకములో ఉన్నంత కాలం అలసట, విష పరీక్షలు మనం జీవితంలో వచ్చినప్పుడు కూడా ఆయన కృంగిపోనివాడు, మనం నిరాశ చెందనీడు. ఎందుకంటే ఆయన మన జీవితంలో కాపరిగా మనం ఉన్నప్పుడు. కాపరి చూడండి, కాపరి ఏం చేస్తూ ఉంటాడండి? పరామర్శిస్తాడండి. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను, సమయం అవుతుంది. 100 గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. 99 గొర్రెలను విడిచిపెట్టాడండి కాపరి. తప్పిపోయిన గొర్రెను వెతుకుతా ఉన్నాడు. ఎంత వెతికినా కూడా కనిపించలేదు.
ఇంకా వెతుకుతానే ఉన్నాడు. ఏం చేస్తాడంటే ముండ్ల పొదల్లో చిక్కుబడిపోయింది. స్వరము విన్నాడు. కాపరి గొర్రె స్వరమును విని వెళ్ళి గొర్రెను ముండ్ల పొదల్లో నుంచి తీసుకొని ఆ గొర్రెను ఏం చేశాడంటే భుజం మీద ఎక్కించుకొని తీసుకొని వచ్చాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలు, దేవుని విడిచి ఎంతమంది అయితే ప్రజలు ఇంకా దూరంగా ఉంటున్నారు, వారి నిమిత్తమే ఆయన ప్రయాసపడతా ఉన్నాడు. వారి నిమిత్తమే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. వారి నిమిత్తమే ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. రాకడ కూడా రాకూడదు. చూస్తూ ఉన్నాం కదమండి, ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు. ఆ కాపరి దాని భుజముల మీద నుంచి తీసుకుని వచ్చి 99 గొర్రెలు ఉన్నాయి కదండి, ఆ గొర్రెల్లో కలపకుండా ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా? దానికి గాయము చేశాడు. గాయం చేసి పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ప్రజలు చూసిన వారయ్యా, ఎందుకు ఈ గొర్రె ఇలా చేసింది? నేనే దానికి గాయాలు చేశాను, నేనే అది తప్పిపోతా ఉంది, అందుకే దాన్ని గాయము చేసి నా ప్రక్కన కూర్చోబెట్టుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. నా ప్రక్కనే కూర్చోబెట్టుకున్నాడు, విడిచిపెట్టట్లా. ఎందుకంటే ఆయన బహుగా ప్రేమిస్తున్నాడు కనుక. గాయము చేయవాడు ఆయనే, గాయం మానుపువాడు ఆయన, గాయములు కట్టువాడు ఆయనే. ఎందుకంటే గాయముని ఎందుకు చేశాడంటే ఆయన విడిచి నువ్వు దూరంగా వెళ్ళిపోకూడదని, ఆయన విడిచి నువ్వు భూమి మీద నశించిపోకూడదని, ఆయన విడిచి నువ్వు నరక పాత్రములు కాకూడదని, ఆయన విడిచి నువ్వు జీవించుంటున్నట్లయితే ఆయన హృదయము తట్టుకోలేదు. యోనా జీవితంలో కూడా అదే చూస్తా ఉన్నాం. చాలా మంది భక్తుల విషయాలు మనం చూసుకున్నట్లయితే ఎన్నో యొక్క కాపరిగలున్నటువంటి జీవితాలు చాలా ఉన్నాయి. నిజమైన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి కాపరిగా ఉండాలని ఇష్టపడతా ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టి మనల్ని విమోచించాడు, విడుదలిచ్చాడు. ఆయనే మన కాపరి, ఆయనే మన రక్షకుడు, ఆయనే మన విమోచకుడు. ఆయన కాపుదల్లో, ఆయన భద్రతలో మనము నిరంతరమును కూడా నివాసం ఉండాలని ఇష్టపడతాం. ఆయనతో ఏకమైపోవాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆయన చిత్తానికి మనము అప్పచెప్పుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆయన ఉద్దేశాలు, ఆయన సంకల్పాలు మన పట్ల నెరవేర్చబడాలని ఇష్టపడతా ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, మంచి కాపరి గొర్రెలను ఏం చేస్తూ ఉంటాడు? పరామర్శిస్తూ ఉంటాడు. గొర్రెలు కాపు కాస్తూ ఉంటాడు. గొర్రెలకు తన స్వరమును వెంటనే వింటాయని చెప్తా ఉన్నాడు. నా గొర్రెలు నా స్వరము వినును అంటున్నాడు. గొర్రెలు దొడ్డిలోకి వెళ్ళినప్పుడు ద్వారము దగ్గరనే నుంచుంటా ఉంటాడు కాపు కాస్తూ ఉంటాడు. మన కాపరి మన విషయంలో బాధ్యత తీసుకునేటువంటి వాడైన. ఈ రోజుల్లో టెక్నాలజీ అయిపోయింది మానవులకి. కాపరి అవసరంలా. కాపరి కోసం ఎదురు చూసేవాళ్ళు కొదువైపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలు, దావీదు భక్తుడు అనాది కాలంలోనే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదయ్యా, నువ్వు ఉంటే నాకు లేమి ఉండదయ్యా, నువ్వు నా కాపరిగా ఉండు, నువ్వు నా కాపరిగా ఉండు. ఆయన కాపరిగా మన జీవితంలో ఆయనకు మనం సమయం ఇచ్చినట్లయితే, అవకాశం ఇచ్చినట్లయితే, ఆయన్ని నిరంతరమును కూడా నిన్ను కాపుదల్లో ఉంచి నిత్య జీవరాజ్యములో చేర్చాలని, నిత్యత్వం ఆయనతో యుగయుగాలు ఉండాలని ఇష్టపడుతున్నాడు కనుక ఇటువంటి కాపరిని మనము కలిగి మన జీవితంలో ఆయన కృపా బాహుళ్యమును కోరుకుని నిరంతరమున ఆయన కృప మనకు తోడుండి నడిపించాలని ఆయనకి మనం సమర్పించుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా మంచి కాపరి, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను,
గొర్రెను నేనాయన గొర్రెను నాకులేమి కలుగదు నేనాయన గొర్రెను యెహోవా నా మంచి కాపరి యెహోవా నా మంచి కాపరి హల్లెలూయా 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 హల్లెలూయా. మంచిదండి. ముగింపు ప్రార్థన జాన్సన్ గారు విశాఖపట్నం నుండి ముగింపు ప్రార్థన. పరిశుద్ధులైన నీకే స్తుతి 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 స్తోత్రం ప్రభువా, నీకు వందనములు తండ్రి. నా తండ్రి, నా ప్రియ